హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కద్దు కా కీర్ రెసిపీ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ కద్దు కా కీర్ కోసం ఈ సొరకాయని ఈ పీలర్తో పీల్ చేసి దీంతో తురుముకోవాలి. మార్నింగ్ క్యారెట్ రైస్ చేశానండి, అదే తురిమి పెట్టుకున్నది. ఇది డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువగా ఉన్నా ఎక్కువ కనిపిస్తాయి. ఇందులో నేను 3 వేస్తాను. కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. సగ్గు బియ్యాన్ని ముందుగా ఇలా నానబెట్టుకోవాలి. 1 కప్పు షుగరు, మినట్ మేడ్ అండి. ఇది లేకపోతే కోవా వేసుకోండి. కోవా కూడా లేకపోతే పాలను 1 లీటర్ పాలను 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకొని వేసేసుకోండి. ఇదే టేస్ట్ వస్తుంది ఇది వేసినట్టు. 1/2 లీటర్ పాలని మరిగించుకుంటున్నానండి నేను. ఇందులోనే షుగర్ వేస్తాను. నేను 1/2 కప్పు దాకా షుగర్ వేసానండి. 1/2 కప్ ఏమో సొరకాయ తురుములో వేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సొరకాయని పీలర్తో పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయని వాష్ చేసుకొని తురుముకుందాం. సొరకాయ తురుముకున్నామండి. 1/2 చెక్క తురుముకున్నాను. ఇది సాంబార్లో వేసుకుంటానండి. ఎక్కువనే అవుతుంది, చిన్నగా ఉంది కదా, ఎంత వస్తుందో తెలియక తురిమాను. ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. తురిమి పెట్టుకున్న సొరకాయని కూడా వేసుకుందాం. ఇందులోని సొరకాయని ఇలా వేసుకోవాలండి. ఒక 3 నిమిషాలు వేసుకోవాలండి. సొరకాయ వేగిపోయిందండి. ఇందులో 1/2 కప్పు షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు పాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక మరుగు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని యాడ్ చేద్దాం. మనము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా ఎన్ని రోజులైనా పాడవ్వండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం సగ్గుబియ్యము వడియాలు అప్పడాలు చేసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్పు.
ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. ఒక బాయిల్ వస్తే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న 4 యాలకులను వేద్దాం. ఇది డ్రై ఫ్రూట్ కటర్ ఫ్రెండ్స్. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా తిప్పాలి. తిప్పుతుంటే కింది నుంచి బాదం వస్తుంది. 3 బాదంలకే ఇంత కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇంత తురుము వచ్చింది. ఇది నెయ్యిలో వేపకపోయినా పర్వాలేదు, డైరెక్ట్ కుక్ అవుతుంది. వేసేసుకుందాం. మినట్ మేడ్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2-3 స్పూన్లు వేస్తే చాలు. ఇది లేకపోతే మీరు కోవా వేసుకోండి. కోవా కూడా లేకపోతే 1 లీటర్ పాలు తీసుకొచ్చి 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందాం. మీరు కావాలంటే కిస్మిస్, బాదం, కాజు అన్నీ వేసుకోండి. నేను బాదం ఒక్కటే వేసాను. కిస్మిస్ తినరండి మా పిల్లలు, డ్రైగానే తింటారు. నెయ్యిలో వేపిస్తే తినరు, పచ్చిగా వేస్తే బాగోవు. ఇది కొంచెం దగ్గర పట్టాక కీర్ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫంక్షన్లో వడ్డించే కద్దు కా కీర్ రెసిపీ ఇదే అండి. హెల్దీ కూడా అండి. సొరకాయ వేసాం కదా మనము, చాలా బాగుంటుంది. ఈ కీర్ మీరు వేడివేడిగా తీసుకున్నా బాగుంటుందండి, చల్లగా తీసుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తీసుకున్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే ఒక 2 డేస్ వరకు ఉంటుందండి. అన్నం తిన్నాక కొందరికి స్వీట్ తినడం ఇష్టం ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఇలా తీసుకుంటే హెల్త్కి మంచిది. ఇందులో మనం యాడ్ చేసింది పాలు, షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇక నేను వీడియో కోసం షుగర్ వేస్తున్నాను. ఏ స్వీట్లోనైనా షుగర్ బదులు బెల్లం వేసుకోవచ్చండి, కానీ మొత్తం అయిపోయాక బెల్లం సిరప్ యాడ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక. అలా చేయకపోతే పాలు విరిగిపోతాయి. ఎంతో రుచిగా ఉండే, టేస్టీగా ఉండే కద్దు కా కీర్ రెడీ అండి. మనం ఇది బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఈ కద్దు కా కీర్ని మీరు రెడీ చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియో వాచ్ చేయండి. క్రేజీ సంహిత 89. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుంది.